దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నా ఎడల చేసినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, లాస్ట్ మంత్ నాకు శాలరీ రాగానే, యాక్చువల్గా నేను ట్రాన్స్ఫర్ చేసినాకనే ఏదైనా ఖర్చు పెడతా. అలాంటిది ఇంకా 4 days ఉంది కదా చర్చికి పోవడానికి అని చెప్పి మనీ మొత్తం తీసిపోయి స్టాక్ మార్కెట్లో పెట్టాను. నేను స్టాక్ మార్కెట్లో పెట్టగానే మొత్తం లాస్లోకి వచ్చింది. లాస్ట్లో రాగానే ఒక్కసారి ఆలోచించా, చాలా తప్పు చేసిన ప్రభు క్షమించని చెప్పి ఆ నెలకు సరిపోయినటువంటి మొత్తం లాస్ట్ అనమాట. అప్పుడు ప్రార్థించా, ఇలాంటి తప్పు నేను మళ్ళీ చేయను ప్రభు, ఫస్ట్ నువ్వు నాకు ఇచ్చిన దానిలో నేను నీకు కూడా అయితే తప్పు చేశాను, నాకు క్షమించని చెప్పి ప్రార్థించాను అనమాట. ప్రార్థించినప్పుడు ఆ నెల సరిపోయిన మొత్తం, అంటే నా వైఫ్ బిజినెస్ చేస్తుంది కదా ఎంబ్రాయిడరీ, ఎప్పుడు లేని విధంగా ఆ నెలకు సరిపోయిన మొత్తం ఎంబ్రాయిడరీలో వచ్చినాయండి. ఆ ఎంబ్రాయిడరీలోకి అసలు మాకు నడుస్తున్న కొద్దిగా చుట్టాలు ఎక్కువ వస్తున్నారన్నమాట. ఇంకా అంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ బాధ రియల్లీ చాలా బాధలు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారని నేను ప్రార్థిస్తున్నా. సో వాళ్ళందరిని ఆదరించుకుంటూ నా కుటుంబం నడుపుకుంటాకు దేవుడు ఏదో నా శాలరీ అయిపోయినా కానీ ఎంబ్రాయిడరీ ద్వారా బిజినెస్ని మంచిగా డెవలప్ చేశారు. దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ నెల శాలరీ వచ్చింది కదా, ఈసారి ఏం చేసినట్టే ప్రభా పోయినసారి తప్పు చేశాను, ఈసారి చేయనని చెప్పి ఫస్ట్ నేను ట్రాన్స్ఫర్ చేశాను అన్నమాట. దశమ భాగం చేసినాక మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిన, మళ్ళీ లాభాలు వచ్చినాయి నాకు. దేనికి భయమనుకోను కాక కోల్పోయినాయి అన్నీ మళ్ళీ ఆనందంలోకి డాడీ నన్ను తీసుకొచ్చినందుకు అని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో ఎందుకంటే దశమ భాగం అనేది నేను అనుకునేవాడిని, కొంచెం ఆపేసిన, చాలా రోజులు ఆపేసినాక చెప్పాలని ఈ విషయం అనేది దేవుడు నా కల్లో వచ్చిండు, నువ్వు దశమ భాగం వేసే బిడ్డ అన్నాడు. ఆ దశమ భాగం ఎప్పుడైతే వేసానో నేను నా శాలరీ పరంగా అన్నీ బాగా నేను ఆశ్రదింపబడినా. అంతగా ఆశ్రదింపబడినోడిని లాస్ట్ మంత్ ఒక బ్లండర్ మిస్టేక్ చేశా. ఆ బ్లండర్ మిస్టేక్ వల్ల అనుభవించిన, మళ్ళీ రిపెంట్ అయ్యాను కాబట్టి ఆయన మళ్ళీ నన్ను బ్లెస్ చేయడం స్టార్ట్ చేసిండు. థ్యాంక్ యూ వెరీ మచ్.